వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరంభమే. నేను అక్కను ఇవాళ మరొక కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చేసాం. వాకింగ్ అనేది ఒక సింపుల్ యాక్టివిటీ అనిపించినా కానీ దీని బెనిఫిట్స్ అనేవి అన్బిలీవబుల్. మన హెల్త్ ఇంప్రూవ్ చేయడంలో వాకింగ్ ఒక పవర్ఫుల్ ఎక్సర్సైజ్. మీకు తెలుసా, రోజుకి 30 minutes వాకింగ్ మన ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుందని? సో ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా, హౌ టు వాక్ యువర్ వే టు బెటర్ హెల్త్ అనేది ఈ వీడియోలో చూసేద్దాం. చాలా మంది వాకింగ్ని 2 basic ఎక్సర్సైజ్ అని అండర్ ఎస్టిమేట్ చేసేస్తూ ఉంటారు. బట్ ద ట్రూత్ ఇస్, వాకింగ్ అనేది వన్ ఆఫ్ ద సేఫెస్ట్, ఈజియెస్ట్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ వేస్ టు స్టే ఫిట్. సైన్స్ ఏం చెప్తుందంటే, వాకింగ్ అనేది మన బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే లంగ్ ఫంక్షన్స్ని అండ్ హార్ట్ని స్ట్రెంగ్తెన్ చేయడంలో కూడా యూజ్ అవుతుంది అని. ఇప్పుడు వాకింగ్ గురించి కొన్ని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. రెగ్యులర్ వాకింగ్ చేయడం వల్ల మన లైఫ్ స్పాన్ 7 years దాకా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే రోజు ఒక 10,000 steps నడవడం వల్ల 400 to 500 calories బర్న్ చేయొచ్చు. వాకింగ్ వల్ల క్రియేటివిటీ 60% వరకు ఇంప్రూవ్ అవుతుంది. సైంటిస్ట్ చెప్పేది ఏంటంటే, వాకింగ్ అప్పుడు మన బ్రెయిన్ యాక్టివ్గా ఉండటం వల్ల క్రియేటివ్ సొల్యూషన్స్ అనేవి ఈజీగా వస్తాయని. రోజుకు ఒక 30 minutes బ్రిస్క్ వాక్ చేయడం వల్ల హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ మనకి 35% తగ్గుతుంది. అలాగే ఫుడ్ తిన్న తర్వాత వాక్ చేయడం వల్ల బెటర్ డైజెషన్ ఉంటుంది అండ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ చేయడంలో హెల్ప్ అవుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు వాకింగ్ అనేది మెంటల్ హెల్త్ కూడా చాలా యూజ్ అవుతుంది. మనం వాక్ చేయడం వల్ల ఫీల్ గుడ్ హార్మోన్ అయిన ఎండోమార్ఫిన్స్ అనేది రిలీజ్ అయ్యి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. మార్నింగ్ వాక్ చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే నైట్ వాక్ చేయడం వల్ల బాడీ రిలాక్స్ అయ్యి మంచి నిద్ర పడుతుంది. వాకింగ్ ని ఎఫెక్టివ్ గా చేయడానికి కావాల్సిన టిప్స్ ఏంటో చూద్దాం. మనం బ్రిస్క్ వాక్ చేసేప్పుడు ఇంకొంచెం ఫాస్ట్ గా నడిచిన ఆయాసం వచ్చేలా ఉంది అనేంత వరకు వాక్ చేయండి. అలాగే వాక్ చేసేప్పుడు ఫిట్నెస్ ట్రాకర్ లేదా స్టెప్ కౌంటర్ యాప్స్ ని యూజ్ చేయండి. డైలీ ఒక 10,000 steps అనేది టార్గెట్ కింద పెట్టుకోండి. అండ్ 8 చేయప్పుడు వాకింగ్ ట్రై చేయండి లేదా అప్ హిల్ లో వాక్ చేయండి. దానివల్ల మనం ఎక్స్ట్రా క్యాలరీస్ అనేవి బర్న్ చేస్తాం. సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి వాక్ చేసేయండి లేదా మ్యూజిక్ ఆర్ పాడ్కాస్ట్ వింటూ వాక్ చేసేయండి. మన బిజీ షెడ్యూల్లో వాకింగ్ ని ఇంక్లూడ్ చేయడం అనేది చాలా ఈజీ. షార్ట్ డిస్టెన్సెస్ కి వెహికల్ యూజ్ చేయకుండా వాక్ చేయండి. అలాగే ఆఫీస్ లో ప్రతి గంటకు లేచి ఒక 5 minutes వరకు వాక్ చేయండి. మీల్స్ తిన్న తర్వాత షార్ట్ వాక్స్ అనేవి డైజెషన్ కి చాలా హెల్ప్ అవుతాయి. వాకింగ్ సింపుల్ గా ఉంటుంది కానీ దీని బెనిఫిట్స్ అనేవి ఎక్స్ట్రా ఆర్డినరీ. చిన్నగా మొదలు పెట్టండి, కన్సిస్టెంట్ గా ఉండండి అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ని ఎంజాయ్ చేయండి. అలాగే మీకు తెలిసిన టిప్స్ ఉంటే మాతో కమెంట్స్ లో షేర్ చేసుకోండి. లెట్స్ టేక్ 1 step towards a healthier life. Thank you so much for joining ఆరంభమే with us.